హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. దీంట్లో మీకు ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ జాబ్స్ కూడా ఉన్నాయి, ఐటీ ఉంది, నాన్ ఐటీ కూడా ఉంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా, ఏది కూడా ఎక్స్పైర్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఈవినింగ్ 7 PM మన ఎఫ్ఎల్ఎంలో జనరేటివ్ ఏఐ మీద ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక వర్క్షాప్ లాంటిది. సో ఇక్కడ మీకు ఏం చెప్తామంటే అసలు ఏఐ అంటే ఏంటి? దాన్ని ఎలా ఇన్వెంట్ చేశారు? దానివల్ల యూసెస్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏఐ వల్ల జాబ్స్ ఉంటాయా? పోతాయా? లేదా జాబ్స్ ఉన్నాయి అంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి? అండ్ ఎలాంటి వాళ్ళు దానికి హైర్ చేసుకుంటారు? ఫ్యూచర్‌లో ఇండియా ఏఐ మీద ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది? ఇలాంటివన్నీ కూడా మీకు ఫ్రీ సెషన్‌లో చెప్పడం జరుగుతుంది. దీనికి మీరు రిజిస్టర్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జొమాటో నుంచి జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట ఫ్రెషర్స్‌ని. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2020 నుంచి 24 వరకు అప్లై చేసుకొని ట్రై చేయండి. దీనికి ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఆర్టికులేట్ కమ్యూనికేషన్. అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగుండాలి. ఎందుకంటే మీరు కస్టమర్స్‌తో మీరు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎవరైతే జొమాటో యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు అనలిటికల్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేలా ఉండాలనమాట. అంటే మీకు ఒక కస్టమర్స్ ఆర్డర్స్ చేస్తారు కదా! వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఆన్ టైమ్‌లో మీరు రిజాల్వ్ చేసేలా ఉండాలి. సో అందుకని మీరు ఎక్సలెంట్ ప్రాబ్లమ్స్ ఈస్ యువర్ ఫోర్ట్. You excel at managing the resolution process, ensuring that communication remains clear and concise throughout the process అనమాట. నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మీకు సొల్యూషన్ సీకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈస్ యువర్ ప్యాషన్. యువర్ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఎన్ష్యూర్స్ టైమ్లీ రిజల్యూషన్ ఆఫ్ ఆల్ కస్టమర్ క్వరీస్. ఓకేనా, కస్టమర్స్‌కి వాళ్ళ ఆర్డర్‌లో ప్రాబ్లమ్ వచ్చినా, లేదంటే రెస్టారెంట్ సైడ్ నుంచి ప్రాబ్లమ్ వచ్చినా మీరు దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయొచ్చనమాట. ఈ జాబ్‌కి అప్లై చేసేటప్పుడు మీరు ఒక 1 మినిట్ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు గూగుల్ ఫార్మ్‌లో మీకు ఒక ఆప్షన్ వస్తుందనమాట. అక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇదొక ఇంటర్న్‌షిప్ ఇది. ఎయిర్‌బస్ వాళ్ళు కంప్యూటర్ విజన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌షిప్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. 2025 బ్యాచ్ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్ అండ్ సి++ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ విజన్, బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రా, బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, ఎక్స్‌పీరియన్స్ విత్ మినిఫోర్జ్, వీఎస్ కోడ్, గిట్ ఆన్ విండోస్ అండ్ లైనక్స్ అనమాట. ఓకేనా, వీఎస్ కోడ్ కంపల్సరీ మీకు తెలిసే ఉంటుంది. గిట్ కూడా తెలిసే ఉంటుంది. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. సో యాస్ ఎ ఫ్రెషర్‌గానే మీకు చూసారు ఇక్కడ పైథాన్, సి++తో పాటు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కూడా అడుగుతున్నారు. సో ఫ్యూచర్‌లో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీద కంపల్సరీ అయితే మీకు అడుగుతారనమాట. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది మైక్రోసాఫ్ట్ నుంచి డేటా సైన్స్ ఇంటర్న్‌షిప్ అనమాట ఇది. సో ఎవరైతే సీఎస్‌సి డేటా సైన్స్ ఉంటుందో లేదా డేటా సైన్స్ కోర్స్ తీసుకోబోతున్నారో, లేదా సీఎస్‌సి నార్మల్‌గా ఉండి కూడా డేటా సైన్స్ కోర్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆ రిలేటెడ్ ఫీల్డ్ ఉంటుందన్నమాట. 2025 వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం ఒక సెమిస్టర్ లేదా ఒక క్వార్టర్ అయితే మీకు మిగిలి ఉండాలి ఎక్కడ మీ ఎడ్యుకేషన్‌లో. నెక్స్ట్ మీరు చేయాల్సిన వర్క్ అంటే ఇదనమాట. సో యాస్ ఎ డేటా సైంటిస్ట్‌గా మీరు చేయాల్సింది ఏంటి? డేటాని రిట్రీవ్ చేయడము, దాంట్లో జంక్ డేటాని రిమూవ్ చేయడము, కంపెనీస్‌కి యూజ్ అయ్యేటట్టు మీరు డేటాని తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి వర్క్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్‌లో మీరు హైర్ చేస్తున్నారు. సో డేటా సైన్స్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ అప్లై చేసుకోండి. అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మీరు ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది డయల్ ప్యాడ్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ అనమాట. ఇది కూడా ఇంటర్న్‌షిప్పే. దీనికి క్వాలిఫికేషన్ ఇది కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2025 వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. యూ హావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ అట్‌లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసుండాలి. అండ్ దాంతో మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ విల్ బి ఏ ప్లస్ అనమాట. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసుండాలి. దాంట్లో గనుక మీకు పైథాన్, జావా స్క్రిప్ట్ గనుక వచ్చుంటే ఇంకా ప్లస్ అంటున్నారు. యూ హావ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అడుగుతున్నారు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అడుగుతున్నారు. యూ ఆర్ పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. వి ఎంకరేజ్ యూ టు షేర్ ప్రాజెక్ట్స్ దట్ డెమాన్‌స్ట్రేట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఇన్ ఇంజినీరింగ్. అండ్ మీరు ఖచ్చితంగా ఒక 6 మంత్స్ అయితే మీరు ఇంటర్న్‌షిప్‌కి అవైలబిలిటీలో ఉండాలి. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. సో ఓకేనా, పర్సూయింగ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ వాళ్ళు.
అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే విప్రో నుంచి నెట్వర్క్ ఇంజినీరింగ్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి ఎన్ని బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అనమాట. 2022 నుంచి 2024 వరకు అప్లై చేయండి. వ్యాలిడేట్ ఆర్డర్ యాజ్ పర్ ద స్కోప్ ఆఫ్ వర్క్ అండ్ నెట్వర్క్ కన్ఫిగ్ మానిటరీ అట్రిబ్యూట్స్ అసైన్మెంట్ అండ్ వ్యాలిడేషన్ రివ్యూ ద నెట్వర్క్ డిజైన్ షేర్డ్ బై ద టీమ్ అసోసియేట్ నెట్వర్క్ ఇంజనీర్ అని చెప్పి మీకు హైర్ చేసుకుంటారు వీళ్ళు. 50% వాయిస్ ఉంటుంది, 50% నాన్ వాయిస్ ఉంటుంది. వాళ్ళు దీనికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. యూ డోంట్ వరీ. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది పూణే అనమాట. సో ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో నెట్వర్క్ ఇంజనీరింగ్ కూడా మంచి బూమ్ ఉంటుంది ఫ్యూచర్‌లో. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఐటీ సైడ్ ట్రై చేస్తున్నారు. బట్ మీకేమన్నా నెట్వర్క్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసేది ఎవరు? నెట్వర్క్ ఇంజినీర్స్ అనమాట. సో ఇది కూడా మంచి స్కోప్ ఉన్న ఫ్యూచర్ నెట్వర్క్ ఇంజినీరింగ్ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 5 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వన్ బై వన్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేస్తే మీరైతే యాక్చువల్ జాబ్‌కి నావిగేట్ అవుతారనమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ 7 పీఎంకి జరుగుతున్న ఈ జర్నీ సెషన్‌కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ దీనికి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి ఎటువంటి ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఆల్ ఆర్ వెల్కమ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.